I'm very glad and very thankful to director Ashok sir. So because of him, I'm getting this Indian Books of Record. They recognized us. I'm thankful you sir, and to the whole team. I'm very happy to be part of this team, Chitrangada. It's like we are like a family, and it is very honor for me to be like part of this. And the main thing is like I'm doing along with my dad. It's the first time for me. We have been doing concerts in stage together, but this is the first film we are doing together as a music directors. I'm so happy, and I'm really speechless, wordless. Thank you so much. అందరికీ నమస్కారం అండ్ హ్యాపీ ఉమెన్స్ డే. అబౌట్ నంది అవార్డ్ నాకు ఎంత కొన్ని వర్క్స్ని రికగ్నైజ్ చేసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ ఎస్విఎస్సి నాకు అలాంటి ఒక సినిమా, బికాజ్ అంత పెద్ద స్టార్ కాస్ట్లో నన్ను గుర్తించగలిగే క్యారెక్టర్ డిజైన్ చేసి అది నేను పర్ఫామ్ చేయగలను నమ్మి నాకు ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ద హోల్ టీమ్, ఎస్విఎస్సి టీమ్కి. అండ్ దాన్ని రికగ్నైజ్ చేసి నంది అవార్డ్ ప్రజెంట్ చేసినందుకు ఏపీ గవర్నమెంట్కి నా హార్ట్లీ థ్యాంక్స్. అండ్ చాలా సంతోషంగా ఉంది, బికాజ్ ఎస్పిఎస్సికి నేను చాలా నంది అవార్డ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అప్పుడు స్టాప్ అయిన మూలని రాలేదు. అండ్ ఇప్పుడు నాకు సడన్గా అది ఒక సర్ప్రైజ్లా వచ్చింది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ టు ఏపీ గవర్నమెంట్ అండ్ ద హోల్ సపోర్ట్ from people. చిత్రాంగద మూవీ 10th March రిలీజ్ అవుతుంది. నాకు ఒక స్పెషల్ మూవీ, బికాజ్ గీతాంజలి తర్వాత హీరోయిన్ సెంట్రిక్ సెకండ్ హీరోయిన్ సెంట్రిక్ మూవీ అది. అండ్ చిత్రాంగద పర్సనల్గా నాకు చాలా నాకు క్లోజ్ టు మై హార్ట్, బికాజ్ నేను ఎక్కువ హార్డ్ వర్క్ చేసి కొంచెం డిఫరెంట్గా look and completely script, everything is different from my previous movies. And audience ki kuda chaala nachutundi ani anukuntunnanu. And Ashok direction lo and movie chaala baga vachindi, and andarki nachutundi ani anukuntunnanu. Once again thanks to whole team. Thank you so much. వేదిక పైన ఉన్న పెద్దలకి, మీడియా వాళ్ళకి అందరు అన్నా, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. చిత్రాంగద అనే సినిమా నేను ఇంతకుముందు ప్రేమకథ చిత్రం, లవర్స్, హర్రర్ మూవీస్లో చాలా మూవీస్లో చాలా కామెడియన్ రోల్స్ వేసి మంచి పేరు సంపాదించుకున్నాను. ఆ కోలో భాగంగానే చిత్రాంగద సినిమాలో కూడా నాకు అంతకుముందు వచ్చిన సినిమాకి కామెడియన్కి ఎంత పేరు వచ్చిందో ఈ సినిమాలో కూడా అంత పేరు వస్తుంది. సో విభిన్న వాతావరణ పరిస్థితుల్లో షూట్ చేసాం యూఎస్లో. ఫస్ట్ టైం నేను కూడా యూఎస్ వెళ్ళాం, బట్ అక్కడ -degreesలో వర్క్ చేయడం. ఆల్మోస్ట్ మా అంజలి గారు అయితే ఇంకా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ కాబట్టి హీరోలా యాక్ట్ చేశారు. అంటే అక్కడ అంటే ఆ చలికి నాకైతే ముక్కుల్లో బ్లడ్ కూడా వచ్చిందండి. అదే చెప్తున్నా, నాకు ఆ చలికి నోసెన్స్ అసలు బ్లడ్ కూడా వచ్చిందండి. బట్ ఆల్మోస్ట్ అంజలి గారు ఒక ఆ డ్రెస్ గురించి చెప్పకూడదేమో కానీ ఒక హాఫ్ స్కర్ట్స్లో యాక్ట్ చేశారండి. నేనైతే చాలా వేసుకున్నాను, అప్పటికి నాకు చలాగలేదు. సో మీరు పడ్డ కష్టానికి తప్పకుండా చిత్రాంగద అనే సినిమా మీకు తప్పకుండా సక్సెస్ వస్తుంది మేడం, నో డౌట్. సప్తగిరి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకి పెద్ద అసెట్ అండి, బికాస్ మూవీకి చాలా పెద్ద ప్లస్ అని చెప్పాలి, బికాస్ హీ డిడ్ ఎ ఫెంటాబులస్ జాబ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో మీ ద్వారా మళ్ళీ నేను కమెడియన్గా బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ సినిమా ద్వారా. అశోక్ గారు మా దగ్గర నుంచి చాలా మంచి పర్ఫార్మెన్స్ తీసుకున్నారు సార్. నేను ఓపెన్గా చెప్తున్నాను, అశోక్ గారి డైరెక్షన్లో వర్క్ చేయడం చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఫ్రీడమ్ ఉంటుంది, ఫస్ట్ ఫ్రీడమ్ ఉండి మనం చెప్పినవన్నీ అవుట్పుట్స్ తీసుకొని ది బెస్ట్ మన దగ్గర నుంచి తీసుకుంటారు సార్. ఆల్ ది బెస్ట్ సార్, తప్పకుండా మీకు సక్సెస్ వస్తుంది. March 10th మంచి డేట్, కుమ్మేస్తుంది సినిమా అంతే. చంద్రారెడ్డి గారు వెంకట్ వాడపల్లి సమర్పిస్తూ క్రియేటివ్ ద్రవిడన్స్ విఘ్నేష్ కార్తిక్ ఫిల్మ్స్ ద్వారా రిలీజ్ అవబోతున్నటువంటి చిత్రాంగద, అంజలి మెయిన్ లీడ్. అంటే ఇంకా అంజలి అని పేరు చెప్పదలుచుకోలేదు, చిత్రాంగద అనే పేరు చెప్దాం అనుకుంటున్నాను. సో ఇట్స్ ఎ వెరీ డేరింగ్ క్యారెక్టర్. నేను ఆల్రెడీ అంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పున్నాను.
ఒక గట్సీ అమ్మాయి కథ చిత్రాంగద, హారర్ అలాగే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఉన్నటువంటి సినిమా చిత్రాంగద. అమెరికాలో చాలా కష్టమైన పరిస్థితుల్లో, అలాంటి వాతావరణ పరిస్థితుల్లో, అలాగే అందమైన లొకేషన్స్లో విజువల్ ఫీస్ట్ లాగా షూట్ చేయబడినటువంటి సినిమా మీకు థ్రిల్తో పాటు ఎంతో హ్యాపీ ఎక్స్పీరియన్స్ని ఇస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే సప్తగిరి భయ్య చెప్పినట్టుగా కుంజక్కో బొబ్బన్ అనే ఒక విచిత్రమైన క్యారెక్టర్లో మిమ్మల్ని సో పేరుతోటే నవ్విస్తున్నారు. డెఫినెట్గా కుంజక్కో బొబ్బన్ చాలా బాగా ఈ సినిమాని మూవ్ చేస్తాడు. మెయిన్ థ్రెడ్ లాగా ఉంటారు. అంజలి, సాక్షి గులాటి, స్వాతి దీక్షిత్ వీళ్ళందరూ, దీపక్, సింధు తులాని వీళ్ళందరూ నటించినటువంటి సినిమా మార్చి 10న మల్కాపురం శివకుమార్ గారు పెద్ద మనసు చేసుకొని ఈ మూవీని చూసి, ఈ మూవీ ఇష్టపడి ఈ మూవీని వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నారు. అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ శివ గారు. శివన్న సింగన్ శివ గారు అనే పిలవాలనుకుంటున్నాం. అతిపెద్ద మంచి సక్సెస్ఫుల్ తీసుకుంటున్న శివ గారు ఈ సినిమాని రిలీజ్ చేయటం మా మూవీకి చాలా ప్లస్ అయింది. మంచి సినిమాతోటి, మంచి కాన్సెప్ట్ తోటి, ఇంతవరకు వరల్డ్ సినిమాలో ఇంతవరకు టచ్ అయిన కాన్సెప్ట్ తోటి నేను ఈ సినిమా తీసుకొని వస్తున్నాం. డెఫినెట్గా ప్రేక్షకులకి ఒక కొత్త థ్రిల్ని అందిస్తుందని మాత్రం మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే మీ ముఖంగా నంది అవార్డు అందుకున్నటువంటి అంజలి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే చిత్రాంగద తనకి మంచి సక్సెస్ని, పేరుని, తన పెర్ఫార్మెన్స్ అని మీరు చూస్తారు. సినిమా డెఫినెట్గా అంజలి సోల్గా ఉండి నటించిన సినిమా చిత్రాంగద అవుతుంది. డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టరు, మిగతా వాళ్ళందరూ ప్లస్ అవుతారు. కానివ్వండి, ద ఫేస్ అమ్మాయి ఆ ఫియర్ని, ఆ కోపాన్ని, ఎమోషన్స్ అన్నింటినీ క్యారీ చేస్తూ చిత్రాంగద నిజంగా స్ట్రాంగ్గా చిత్రాంగదగా నిలబడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ మీరు కూడా సపోర్ట్ చేస్తూ చిత్రాన్ని మంచి ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మొట్టమొదటిగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విష్ హ్యాపీ ఉమెన్స్ డే. మరి ఈ యొక్క సినిమా చిత్రాంగద సినిమా అశోక్ గారు మరియు శ్రీధర్ గారు, డిఎస్ రావు గారు చూడాలని చెప్పినప్పుడు సినిమా చూడడం జరిగింది. చూసిన తర్వాత నిజంగా ఈ సినిమా గతంలో గీతాంజలి కూడా అంజలి గారు చూడడం జరిగింది. చూసిన తర్వాత ఈ సినిమా చూస్తే ఆ సినిమాకి ఏ విధంగా అయితే ఎఫర్ట్స్ పెట్టడం జరిగిందో మరి దానికి రెట్టింపు ఎఫర్ట్స్ పెట్టి ఈ యొక్క సినిమా తను యాక్ట్ చేయడం, అదేవిధంగా సప్తగిరి భయ్య మరి తను మొదటిసారి అమెరికా వెళ్ళని చెప్పడం మరి నిజంగా ఈ యొక్క సినిమాలో గత సినిమాల కంటే డిఫరెంట్గా తను ఇంకా ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ తోటి మరి ప్రతి ఒక్కరికి కడుపుబ్బా నవ్వించే విధంగా తను యాక్టింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా డైరెక్టర్ గారు చాలా బాగా సినిమా తీయడం జరిగింది. మరి ఒక్క మాటలో చెప్పగలుగుతాను, ఈ సినిమా దాదాపుగా కొన్ని కారణాల వలన లేట్ అయినప్పటికీ అంత మంచి సమయం 10వ తేదీన చాలా మంచి డేటు. మరి అదేవిధంగా ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్తో ఎగ్జిబిటర్స్ అందరు కూడా దాదాపుగా 7-8 సినిమాలు ఉన్నప్పటికీ కూడా మరి ఆ రోజు సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎంత స్పీడ్గా పరిగెత్తిందో మనందరికీ తెలుసు. మరి అదేవిధంగా ఈ డబ్బాలను కూడా వెనకేసుకొని పరిగెత్తున్నటువంటి సందర్భంలో మరి ఇప్పటికే చాలా మంచి అంటే పెద్ద సినిమా అంటే ఒక మంచి సినిమాకు ఏ విధంగా అయితే థియేటర్స్ అంటే ఆ థియేటర్స్ చూస్తున్నటువంటి చార్ట్ చూస్తేనే తప్పకుండా ఈ సినిమా విజయం సాధిస్తుందని చెప్పేసి, ఎందుకంటే ఆ ఎగ్జిబిటర్స్ నమ్ముకొని వచ్చి మాకు తప్పకుండా ఈ సినిమానే కావాలి, ఈ చిత్రాంగదనే మా థియేటర్లో వేస్తామని చెప్పేసి విచ్చేసి దాదాపుగా 7-8 సినిమాలు కాంపిటీషన్ ఉన్నప్పటికీ కూడా మరి ఈ సినిమా పట్ల ఆసక్తి చూపెట్టి ఈ సినిమాను ఆదరించి అభిమానించి థియేటర్స్లో వేసుకున్నటువంటి ఎగ్జిబిటర్స్కి మరి ఈ యొక్క సినిమా పంపిణీ చేస్తున్నటువంటి యావత్ తెలుగు డిస్ట్రిబ్యూటర్లందరూ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క వేదిక ద్వారా ప్రత్యేకంగా వారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ